రేపటి పవన్ సభకు సైబరాబాద్ పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? తెలంగాణలో కూడా పార్టీపై పక్కగా ఫోకస్ పెడతామంటూ మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లకు నారా లోకేష్ క్లియర్ కట్ హామీ ఇచ్చారు. సరిగ్గా ఇదే టైంలో జనసేన సైతం భాగ్యనగరంలో సాధక సమ్మేళనానికి రెడీ అయింది. లోకేష్ కమెంట్స్, పవన్ కళ్యాణ్ పార్టీ మూవ్స్ కేవలం కాకతాళీయమేనా లేదా ముందస్తు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణ రాజకీయాల్లో రాబోతున్న ఈ కొత్త సమీకరణాలు కారు హస్తం పార్టీలకు ముమ్మాటికి సవాల్గా మారబోతున్నాయనే చర్చ సైతం నడుస్తోంది. లోకేష్ ఏమన్నారో చూద్దాం. ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, అసలు ఈ రెండు పార్టీల సడన్ మూవ్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అని పరిశీలిస్తే టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లే లక్ష్యంగా కూటమి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని సక్సెస్ ఫార్ములాను రుచి చూశాక ఈ ఊపుతో పల్లెల్లోకి వెళ్లాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగాలని కూటమి యోచిస్తోంది. అయితే ఏపీలో వర్కౌట్ అయిన ఈ కూటమి ఫార్ములా తెలంగాణ పిచ్ పై ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే సమయంలో అందరి కళ్ళు కూడా తెలంగాణ బీజేపీ వైపే కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో టీడీపీ జనసేనలతో భాగస్వామిగా ఉన్న బీజేపీ మరి తెలంగాణలో ఆ రెండు పార్టీల రీఎంట్రీపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను అందించడానికి మా ప్రతినిధి శివ అండ్ అసోసియేట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో కనెక్ట్ అయి ఉన్నారు. ఎస్ శివ, సో రైట్ నౌ మనం చూస్తున్నాము ఇటు పవన్ కళ్యాణ్ రేపు సభ పెట్టుకునే దిశగా ఆయన ముందడుగులు వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే టైంలో నారా లోకేష్ చేసిన ఈ కమెంట్స్ ని ఎలా చూడాలంటారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి చరిత్రలోనే ఎప్పుడు లేని రీతిలో 100% స్ట్రైక్ రేట్కి పవన్ కళ్యాణ్ సాధించారు. 90% టీడీపీ సాధించిన పరిస్థితి కనిపించింది. ఇక అదే ఫార్ములాని తెలంగాణలో కూడా అమలు చేయాలని చెప్పి జనసేన, టీడీపీ భావిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ తెలంగాణలో కలిసి వస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాము, త్వరలోనే తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసి అక్కడ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీని మహానాడు వేదికగా ఇచ్చారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కూడా కీలకమైన అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలో 3-4 అంటే ఉమ్మడి 3-4 జిల్లాలో చాలా గట్టిగా పట్టున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇక అభిమానుల విషయంలో కావచ్చు, లేకపోతే సామాజిక వర్గ విషయంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో కావచ్చు, జనసేన కూడా తెలంగాణ పార్టీపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణ పార్టీతో పాటుగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జనసేన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో యాక్టివ్ ఫార్ములా అమలు చేయాలని చెప్పి కూడా జనసేన నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగానే రేపు జనసేన ఒక సభకి, ఏదైతే గచ్చిబౌలిలో ఒక సభకి ప్రణాళికలు రచిస్తుంది. త్వరలో పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గానే జనసేన తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలను పన్నుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచే 2028 సాధారణ ఎన్నికలను బేస్ చేసుకొని టీడీపీ, జనసేన రెండు పార్టీలుగా వేరువేరుగా తమ పార్టీకి సంబంధించి బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లాగే కూటమిగా ఏర్పడాలా లేకపోతే ఎవరికోరుగా పోటీ చేయాలా అనే దానికి సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం రెండు పార్టీలు మాత్రం తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ రాజకీయ పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన
చాలామంది కీలకమైన నేతలంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ కనుక యాక్టివ్ అయితే కనుక ఖచ్చితంగా వారంతా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశంతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే అనే పాలసీని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేయడంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్కి ప్రణాళికలు రచిస్తుంది. ఇక జనసేన కూడా అదే రకమైన ప్రణాళికను అమలు చేస్తూ రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంది. రేపు జరగబోయే సమావేశానికి సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు, అలాగే పార్టీ బలోపేతం, అలాగే పార్టీకి సంబంధించిన నూతన కమిటీ ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, గెలిపే ధ్యేయంగా చేయాల్సిన నిర్ణయాలు ఏమిటి అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక బీజేపీ ఈ పార్టీతో కలిసి వస్తుందా లేదా అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం రాజకీయంగా ముందు బలపడాలని చెప్పి రెండు పార్టీలు అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకునే సత్తాసు. శివ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఇక రాజేష్, మనం చూస్తున్నాం ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూడా మూడు పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి చర్చించుకున్నాం. సో రైట్ నౌ ఇదే టైంలో నారా లోకేష్ సైతం ఇటువంటి కమెంట్స్ చేయటము వీళ్ళ కూటమి మళ్ళీ ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పడానికి ఒక సాఫ్ట్ లాంచ్ అనుకోవాలా, లేకపోతే ఎవరి దారుణ వాళ్ళు మళ్ళీ తెలంగాణలో ఆ రూట్స్ ని బలపరుచుకునే అవకాశంగా చూడాలా? ఎస్ సర్తాజ్, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు. సో బీజేపీనే ఎన్డీఏని లీడ్ చేస్తుంది. సో ఎన్డీఏలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇవి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ పైన కూడా ఈ కూటమి ఫోకస్ పెట్టింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇటీవల 27, 28 తారీఖుల్లో మహానాడు జరిగింది, తెలుగుదేశం పార్టీ మహానాడు. సో ఆ మహానాడులో లోకేష్ చాలా క్లియర్ కట్గా చెప్పారు, తెలంగాణలో తెలుగుదేశాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఫోకస్ పెట్టబోతున్నామంటూ చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పటి నుంచి తెలంగాణలో చాలా యాక్టివ్గా పనిచేయబోతున్నాము, పార్టీకి సంబంధించి ఎటువంటి పిలుపునిచ్చినా సరే అంతా చాలా యాక్టివ్గా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, అందుకోసంగా ఖచ్చితంగా నేను ఫోకస్ చేయబోతున్నాను అంటూ చాలా విస్పష్టంగా లోకేష్ చెప్పారు. మొత్తం కార్యకర్తలందరూ కూడా ఎస్ ఇక తెలంగాణలో తెలుగుదేశం కూడా మళ్ళీ యాక్టివ్ కాబోతుంది అనే దానిపైన ఒక కంక్లూజన్కి వచ్చేశారు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో రేపు ఒక మీటింగ్ తలపెట్టారు, తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని. సో అది యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా పర్మిషన్ రాలేదు. సో చివరి నిమిషాల్లో పర్మిషన్ వస్తుందా అనేది జనసేన నాయకులు చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రేపు పెట్టబోయేటువంటి సభ పట్ల కొంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కొన్ని కామెంట్స్ జరగడం కావచ్చు, తర్వాత దాంట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ కావడం, సో అది కాస్త కొంత చిలికి గాలివానగా మారి ఏకంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ మళ్ళీ కొంత అదంతా వచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల కొంతమంది ప్రెస్ క్లబ్లో మీటింగ్స్ పెట్టడం, ఒకరినొకరు చాలా తీవ్రంగా విమర్శలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య దట్టు రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, సరే ఒక మరొక డేట్ అయితేనేమో కొంత ఓకే అయ్యేది. బట్ రేపు అసలే ఒక 4-5 రోజులుగా 10 రోజులుగా చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చాలా తీవ్రంగా నడుస్తున్నటువంటి ఈ సమయంలో సో రేపటికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మరి పోలీసులు అనుమతి ఇచ్చుండకపోవచ్చు, బట్ చివరి నిమిషంలో వస్తుందో చూడాలి. అయితే జనసేన ఇక్కడ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. రేపు సభ జరిగినా జరగకపోయినా వేరు విషయం, కానీ ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది మాత్రం ఓకే అంటే మనకు అర్థమైపోతుంది. ఇటీవల హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవల నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చారు, పెరేడ్ గ్రౌండ్స్లో సభ పెట్టారు. అయితే పెరేడ్ గ్రౌండ్స్లో సభ పెట్టకంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోడీ. సో చాలాసేపు వీళ్ళ ఇంట్లో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో చాలాసేపు ముచ్చటించారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్లో చాలాసేపు ముచ్చటించారు. సో అప్పటి నుంచే ఎన్డీఏ కూటమిని తెలంగాణలో కూడా ఫోకస్ చేయించబోతున్నారనేది ఇప్పుడు ఆ మధ్యలో వచ్చినటువంటి అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోవడం, సో దాంట్లో భాగంగానే వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది అర్థమవుతుంది. తెలంగాణలో మనం ఎందుకు ఫోకస్ చేయకూడదు, తెలంగాణలో కూడా కూటమిలాగా ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో లాగా వర్కౌట్ అవుతుందేమోనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరువురు నేతలకు కొంత గట్టిగానే చర్చించినట్టుగా ఒక భావన మాత్రం మనకు కనిపిస్తోంది. సో నరేంద్ర మోడీ వచ్చిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీలో కూడా చాలా యాక్టివ్గా అయ్యారు, తర్వాత తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో మరి ఏపీలో లాగా కూటమి వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే ఒకసారి మన తెలంగాణ సినారియో కూడా మనం చూస్తే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తర్వాత ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా బీజేపీ కూడా గ్రౌండ్లో ఉంది. కానీ ఆ బీజేపీ ఒక్కటి వెళ్ళేదానికంటే కూటమిగా వెళ్దాం,
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా వెళ్తే మంచి ఫలితాలు రావచ్చేమో అనేది భావనలో ఆ కూటమి ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో అందుకని కొంత 2028 డిసెంబర్లో యాజ్ ఆఫ్ షెడ్యూల్ ఉన్నది కాబట్టి అట్లా ఆ షెడ్యూల్ ప్రకారం అప్పుడు జరగాలి కాబట్టి సో ఇప్పటి నుంచే కొంత పవన్ కళ్యాణ్ యాక్టివిటీ, అటు టీడీపీ యాక్టివిటీ అన్ని పెంచుకుంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కూటమిగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్.